హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం పాలక్ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి. బాగా వర్షం పడుతుంది గదా! ఈ చల్లని వాతావరణంలో మనం వేడి వేడిగా టీ పాలక్ పకోడీ తింటా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక గుప్పెడు పాలక్‌ని తీసుకున్నామండి. పాలక్ కూరని సన్నగా కట్ చేసుకున్నాము. మీకు ఎంత సన్నగా అయితే అంత వీలుగా మనం కట్ చేసుకున్నాము. ముందుగానే మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ చిన్నవైతే ఒక 4 తీసుకున్నాను. దీంట్లోనే శనగపిండి 4 టేబుల్ స్పూను, సాల్ట్, కొంచెం కారం, పసుపు యాడ్ చేసుకున్నాను. మనకి డైజెషన్ కోసం జీరా యాడ్ చేస్తున్నాను. వాము కూడా యాడ్ చేస్తున్నానండి. వాటర్ లేకుండా పాలక్‌లో వాటర్ ఉంటాయి. దట్టు ఆనియన్‌లో కూడా వాటర్ ఉంటాయి. సో, బాగా మిక్స్ చేసుకోండి వాటర్ అనేది యాడ్ చేయకుండా. ముందుగానే మనం బాండీలో ఆయిల్ పోసుకొని బాగా వేడి చేసుకుందాము. నేను ఇక్కడైతే మామూలుగా షేప్‌లాగా వడల్లాగా నేను ప్రిపేర్ చేసుకొని ఏసుకుంటున్నానండి. మీరు మామూలుగా విడివిడిగా అయినా ఏసుకోవచ్చు. ఈ విధంగా వడల టైప్‌లో బాగా కాగిన నూనెలో మాత్రమే యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా మనకి నోటికి ఆనియన్, పాలక్ గూడా టేస్ట్ మనకి తెలుస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్‌లో మంచిగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా పకోడీ, టీ తాగటం మనందరికీ అలవాటు కదండీ. సో, కొత్తగా ఇట్లాగా పాలక్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ ప్రాసెస్‌లో మొత్తం మనం యాడ్ చేసుకున్నాక పక్కనే మన కోసం టీ అనేది మనం పెట్టుకోవాలి కాబట్టి టీ మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. ఈ టీ ఫినిష్ అయిపోయేలోపు మన పకోడీ కూడా చాలా ఫాస్ట్‌గా ఫినిష్ అయిపోతుందండి. చూడండి మనం సపరేట్‌గా చేసుకున్నాము ఇట్లాగా. మళ్ళీ వడల టైప్‌లో కూడా మనం ప్రిపేర్ చేసుకున్నామండి. దీంతో ఇలాగ మనం చల్లని ఈవినింగ్‌లో వర్షం పడేటప్పుడు ఇట్లాగ మనం సర్వ్ చేసుకొని ఆ వర్షంని ఎంజాయ్ చేసుకుంటా చూస్తే చాలా బాగుంటుంది కదండీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్